వెరీ గుడ్ ఈవినింగ్ డియర్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. ఈరోజు మన ఈ షోకి 202 దొంగల కాలనీ ఆ మూవీ టీం వచ్చారు కాబట్టి వారికి ఒక్కసారి మన కడతాల ధ్వనులతో ఎందుకంటే మూవీ అంటే చాలా కష్టపడి వాళ్ళు ఎన్నో కళలతో తీస్తారు. ఆ సినిమా ఎలా ఉందో మనం రివ్యూ చెప్తే వారు హ్యాపీ ఫీల్ అవుతారు. ఆ సినిమా కూడా ప్రమోట్ అవ్వాలనే ఉద్దేశంతో ఈ రివ్యూ కార్యక్రమం. థ్యాంక్ యూ. డైరెక్టర్గా సాయి కొంతాల ఈ మూవీకి డైరెక్షన్ చేశాడు. 202 దొంగల కాలనీ వెబ్ సిరీస్ తాలూకా టీమ్ మెంబర్స్ ఒకసారి ప్లేస్ నిల్చుంటే ఒక్కొక్కరుగా వచ్చి మీ తాలూకా జస్ట్ ఒక 1 మినిట్ మీ యొక్క వర్డ్స్ చెప్తారండి. ఈ మూవీకి మీరు ఏ విధంగా చేశారు, అందులో ఎంతవరకు మీకు కష్టం ఉంది, దీన్ని ఏ విధంగా మీరు ప్రమోట్ చేస్తారంటే ఒకసారి ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్క 1 మినిట్ పాటు మాట్లాడండి. ఫస్ట్ డైరెక్టర్ సాయి కొంతాల. అందరికీ గుడ్ ఈవినింగ్. వేదికను అలంకరించిన పెద్దలకు నా నమస్కారాలు. అలాగే ఇక్కడికి వచ్చిన ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారాలు. ఈ ఫిలిం కోసం చాలా కష్టపడ్డాం మేము. ఆ ఫిలిం నేమ్ వచ్చి 202 దొంగల కాలనీ. ఆ పార్ట్ 1 యూట్యూబ్లో ఉంది. అది 3 నైట్స్ ఈవినింగ్ 6 స్టార్ట్ చేస్తే మళ్ళీ మార్నింగ్ 6 వరకు షెడ్యూల్, చాలా టైట్ షెడ్యూల్. అలాగే 3 డేస్ చేసాం, అలాగే 2 డేస్ మార్నింగ్ చేసాం. అసలు హీరోయిన్కి హీరో ఫుల్ స్టాండర్డ్. ఆ టీం అందరూ కూడా చాలా సపోర్ట్ చేశారు. చాలా క్యాస్ట్ అంటూ చాలా ఎక్కువ మంది వర్క్ చేశారు దానికోసం. ఆ దొంగలని గురకాలు అది ఈ మూవీ కోసం సింగిల్ లైన్లో చెప్పాలంటే ఏమీ లేదు. ఒక దొంగ అనుకోకుండా ఒక అమ్మాయికి దొంగతనం వెళ్తే ఆ అమ్మాయికి ఎలా లోపల పడ్డాడు అనేది ఈ ఫిలిం. ఆ సింగిల్ లైన్ తీసుకొని మేము 32 మినిట్స్ తీసాం పార్ట్ 1. పార్ట్ 2 కూడా కొద్ది రోజుల్లో రిలీజ్ అవుతుంది. అది మీరందరూ కూడా చూసి దాన్ని ప్రమోట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మా అత్త రాజేష్ గారికి చాలా థ్యాంక్స్. ఆ ఫిలిం ఒకసారి చూసి ఆ రివ్యూ చెప్తే నేను ఇంకా హ్యాపీగా ఆనందపడతాం. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ గుడ్ ఈవినింగ్ ఎవరీవన్. నా తోటి ప్రేక్షకులకి నమస్కారం. ఈ మూవీ నేను కో డైరెక్టర్గా పనిచేసాను, పోస్ట్ రైటర్ కూడా పనిచేశాను. 3 నైట్స్ అంటే ఎలా వచ్చేసామంటే అంటే మూవీ తీయడం అసలు సింపుల్ కాదండి, చాలా కష్టం. ప్రతి ఒక లైఫ్ మ్యాన్ నుంచి ఈ మూవీ చాలా లైఫ్ మ్యాన్ చాలా వర్క్ చేశాను. మేము డైరెక్ట్స్ ఎంత కష్టపడ్డామో లైఫ్ మ్యాన్ అంతగా ఎందుకంటే నైట్ కనుక లైఫ్ మ్యాన్ చాలా ఎక్కువ కష్టపడ్డాం. చాలా చాలా ఎందుకంటే మేము ఫస్ట్ వాళ్ళు ఎప్రిషియేట్ చేయాలి. మేము ఎలాగైనా మేము చేయాలనుకున్నది ఎలాగైనా అవుట్పుట్ ఇచ్చాం. డే అంటే డేలో 1 డే నేను రాలేదు, సాయి చూసుకున్నాను. ఫర్వర్డ్ 2 కూడా వస్తుంది. ఈ మధ్య ఒక మూవీ వచ్చింది ఆల్రౌండర్ అని, దాని డైరెక్షన్ రైట్ నేనే చేస్తున్నాను. మూవీ ఉండడం వల్ల డే 2 కొంచెం పోస్ట్ పోన్ అయింది. తప్పకుండా అది కూడా తీసుకెళ్తాం. సెకండ్ మూవీ ఆ వెబ్ సిరీస్ 2లో మాత్రం కొంచెం 2 ట్విస్టులు ఉన్నాయి. ఆల్రౌండ్ అయిపోయిన వెంటనే మూవీ కూడా ఆల్రౌండ్ షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. 2 డేస్ బ్యాక్ వచ్చినాయి. అది కంప్లీట్ అయ్యి రిలీజ్ అయిన తర్వాత నేను తప్పని దొంగల కాలనీ తీసుకెళ్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. షార్ట్ ఫిలిం గురించి సాయి కొంతాల చాలా కష్టపడ్డారండి. డే అండ్ నైట్ వర్క్ చేసుకొని అప్పుడప్పుడు హీరోని హ్యాండిల్ చేయడం కూడా వాళ్ళందరినీ దగ్గరగా తీసుకొని వచ్చి చాలా కష్టపడ్డారు. ఒకసారి ఆ మూవీని కొంచెం ప్రమోషన్ చేయాలని నేను కోరుకుంటున్నాను. నెక్స్ట్ అండి గుడ్ ఈవినింగ్ ఆల్. ముందుగా ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ ఆల్. ఇంకా మా 202 దొంగల కాలనీ చెప్పాలంటే ఒక చాలా ఫాస్ట్గా తీసిన ఒక షార్ట్ ఫిల్మ్స్ ఇది ఒకటి. ఇంకా సాయి కొంతాల చెప్పాలంటే
చాలామంది చాలా టాలెంటెడ్ అండ్ గ్రేట్ పర్సన్స్ ఉండే జగదీష్ బ్రో మీ అందరితో నేను యాక్చువల్లీ ఈ టీంకి చాలా కొత్త అయినా సరే చాలా ఫాస్ట్గా ఫ్రెండ్స్ అయిపోయిన టీం ఇది. అండ్ ఒకసారి మా 202 లోకల్ కాలేజ్ చూసి రివ్యూ ఇస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. ఓకే అండి, ఒకసారి ఈ 202 దొంగల కాలనీ చూసి వాళ్ళకి మీ యొక్క బ్లెస్సింగ్స్ రేటింగ్స్ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఎందుకంటే వాళ్ళు పడిన కష్టానికి మనం ఇచ్చే రేటింగ్స్ వాళ్ళకి ఒక ఎంకరేజ్మెంట్ అనమాట. అందరూ మొబైల్స్ ఆన్ చేస్తారా? ఒకసారి చూసి మీ యొక్క ఒపీనియన్స్ కూడా మీ తర్వాత షేర్ చేసుకోవచ్చు. అందరూ ఏ రకమైన ఇంట్రెస్ట్ ఉన్నాయి, ఏ విధంగా తగ్గించవచ్చు, ఆ స్టోరీ లైన్ ఎలా ఉంది, ప్రతి ఒక్కరు కూడా మీరు షేర్ చేసుకోవచ్చు. చెప్పారండి? ఓకే, స్టార్ట్. ఒకసారి మునిపల్లి గారు బాగుందండి. మీరు తీసిన వెబ్ సిరీస్ అయితే చాలా చాలా బాగుంది. అసలు అమ్మాయిలు కూడా చాలా బాగా చేశారు. మెయిన్ హీరో చాలా బాగా న్యాచురల్గా డైలాగ్స్ చెప్పారు, న్యాచురల్గా నటించాడు. బాగుంది. ఆ ఆంటీ కూడా ఎవరో ఉన్నారు కూడా, ఆవిడ కూడా బాగా చేశారు. బాగుంది. ఓవరాల్గా అసలు చాలా బాగుంది. మీరు అందరూ కూడా చాలా కష్టపడ్డారని అర్థమైపోతుంది, మీ మాటల్లోనే తెలిసిపోతుంది. చాలా సాయి అయితే పాపం చాలా కష్టపడి ఉంటాడు, మరి మెయిన్ తనే కాబట్టి ఓకే. అన్నీ కూడా చాలా అప్రిషియేట్ చేయాలి. యాక్చువల్లీ చెప్పాలంటే రావాలి. డిఓపి డైరెక్షన్ రెండు చేయడం చాలా కష్టం. అదే రెండు చేసుకున్నాను. అవును, అర్థమవుతుంది. యంగ్స్టర్స్ అలా ముందుకు వచ్చి ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి. కొత్త వాళ్ళకి అందరికీ అవకాశాలు ఇవ్వాలి. మీలాంటి వాళ్ళందరూ కలిపి కూడా చాలా మంది ఉన్నారు, ఎంతో మంది కళాకారులు ఉన్నారు. ఎంత బాగా మూవీ యాక్టర్స్ కన్నా చాలా బాగా చేసేవాళ్ళు ఉన్నారు మన వైజాగ్లో. యాక్చువల్గా చెప్పాలంటే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అంత బాగా నటించేవాళ్ళు ఉన్నారు. మీరు అందరికీ కూడా కొంచెం లైఫ్ రీసెంట్ గా మూవీ తీస్తున్నాం. అందరూ 30 మంది ఆర్టిస్టులు పైగా ఇందులో కేవలం వైజాగ్ వాళ్ళే తీసుకున్నాం. 0 to 85 అంటే చిన్నపిల్లల నుంచి 85 years వరకు అందరినీ తీసుకున్నాం. మూవీలో ప్రతి ఒక్కరు ఉన్నారు, అందరూ వైజాగ్ వాళ్ళే. బయట వాళ్ళు ఎక్కడ ఇలాంటి చేస్తూ ఉంటే అందరికీ లైఫ్ ఇచ్చినట్టు మీకు కూడా మంచి నేమ్ వస్తుంది. చాలా బాగుంది, చాలా బాగా చేశారు, చాలా బాగా. ఇంకా మంచి పెద్ద ఫంక్షన్ జరుపుకోవాలని మనస్ఫూర్తిగా దీవిస్తున్నాను. మీరందరూ నాకంటే చెప్పాలి కాబట్టి ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇది ఫార్వర్డ్ చేస్తే నేను మా గ్రూప్స్లో పెడతాను. మీరు నాకు ఇది ఫార్వర్డ్ చేస్తే 1000 మంది పంపించినట్టే లెక్క అది. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. సాయి, మూవీ బాగుందని నువ్వు అనుకుంటున్నావా? నువ్వు సాటిస్ఫై అయ్యావా? డబ్బింగ్ దగ్గర సాటిస్ఫై కొంచెం అవ్వాలి. సూర్యకుమారి గారు హైదరాబాద్లో ఉండి రావడం వల్ల కొంచెం మూవీ కూడా కొంచెం ల్యాగ్ అవుతుంది. ల్యాగ్ కట్ చేసుకుంటే నీకు టైం సేవ్ అయ్యేది. నెక్స్ట్ ఎపిసోడ్ కూడా ఇంకా బాగా చేయగలిగే ఇది ఉంటుంది. కాబట్టి నేను చూసిన తర్వాత ల్యాగ్ ఎక్కువ ఉంది, డబ్బింగ్ ప్రాబ్లం ఉంది. ఆ రెండు చూసుకుంటే ఓకే. మిగతాదంతా కూడా ఆర్టిస్టుల పరంగా పర్ఫార్మెన్స్ కూడా చాలా అంటే చాలా బాగుంది. నేను టేకింగ్ కూడా సూపర్గా ఉంది. మేడం ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే మేము పార్ట్ 2లో ట్విస్ట్లోనే రివీల్ చేయాలనుకున్నాం. అందుకే పార్ట్ 1ని కొంచెం అంటే ఆ విధంగా ల్యాగ్ అవ్వడం జరిగింది మేడం. స్టోరీ లైన్ చిన్నది మేడం. ప్రొడ్యూసర్ వచ్చేసి అంటే మేము స్క్రీన్ ప్లే బాగుందని చెప్పేసి పార్ట్ ఏమని చెప్పారు. అదే మేము సింగిల్ ట్రాక్ అయితే తప్పకుండా మంచి అవుట్పుట్ వచ్చేది. అందుకని మూవీ కొంచెం స్క్రీన్ ప్లే పెంచి కొంచెం మాకు అర్థమైంది ల్యాగ్ రావడానికి కొంచెం డబ్బింగ్లో ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు ఇది 32 minutes వచ్చింది. సో మీరు ఆ ల్యాగ్ కట్ చేసుకుంటే మినిమం 27-28 minutes కి వచ్చేసేది. చక్కగా కాకపోతే ప్రాబ్లం వచ్చేసి మూవీలో
99.9 ప్రతి ఒక్క పర్సన్ ఇన్వాల్వ్ అయి ఉంటారు. మన వ్యూస్ మన థాట్స్ పెట్టాలంటే కొంచెం కష్టం అవుతుంది. మా మధ్యలో వచ్చి అంటారు నా క్యారెక్టర్ ఎలివేట్ చేయాలి, నా క్యారెక్టర్ డెవలప్ అవ్వాలి అని చెప్పి అంటే డబ్బులు పెట్టిన వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటారు. ఇక్కడ మా స్కిల్స్ ఎలివేట్ చేయాలి, వాళ్ళు కూడా అంతే. వాళ్ళు మనీ పెట్టారు కనుక వాళ్ళు మనీ పెట్టిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా మేము చూపించడం జరుగుతుంది. సో ఇవి అన్నీ పెట్టడం కొంచెం మైనస్ అవుతున్నాం. మేము మా థాట్స్ మా వ్యూస్కి మమ్మల్ని విడిచిపెడితే తప్పకుండా మంచి అవుట్పుట్ ఇవ్వడం తప్పకుండా వస్తుంది. మీకు నేను చెప్పలేను. ఆల్ ఓవర్ మూవీ నెక్స్ట్ 2 months రిలీజ్ అవుతుందా చూడండి. అప్పుడు మీరు యాక్చువల్లీ అందరూ కూడా ల్యాగ్ అంటున్నారు, ల్యాగ్ వచ్చిందని. యాక్చువల్లీ అది ఎందుకంటే అది మేము ఎంచుకుంటే సింగిల్ అని ఇందాక చెప్పినట్టు ఒక దొంగతనానికి వెళ్ళి అమ్మాయి పరిచయం అయితే అది మూవీ వచ్చి చాలా సింగిల్ లైన్. ఒక లైన్లో చెప్పాలంటే ఒక దొంగతనానికి ఇంటికి వెళ్తే అమ్మాయి పరిచయం అమ్మాయితో లోలో పడతాడు. ఇప్పుడు ఓపెన్ చేయగానే దొంగతనానికి వెళ్ళి అమ్మాయిని చూపిస్తే అది ఆడియన్స్ కూడా బేగా రీచ్ అవ్వదు. అలా ఒక దొంగ చేసిన యాక్టివిటీస్ ఒకటి చూపించాలని ఒక సీన్ అనుకున్నాం. సెకండ్ సీన్లో అమ్మాయిని పరిచయం చేయాలనుకున్నాం. థర్డ్ సీన్లో దొంగల యాక్టివిటీస్ పరిచయం చేయాలనుకున్నాం. ఇంక మిగతాదంతా కూడా హీరోయిన్ ఎంటర్ అయిపోతే ఇంక దొంగలు చూపించినాం. అందుకోసం చిన్న లాగ్ అని మాకు అనిపించిన తర్వాత అవుట్పుట్ వచ్చింది అంతే. ఓకే మేడం, నెక్స్ట్ టైం అది రిపీట్ అవుతుంది. థ్యాంక్ యూ. మీరు ఆడియన్స్ ఎవరైనా మాట్లాడతారా ఈ మూవీ గురించి? బూస్ట్ అప్ అన్నమాట. అప్పారావు గారు మాట్లాడతారా? లక్ష్మీనాయుడు గారు ఇక్కడ చూడటం వేరే సార్. ఇక్కడ చూడటం లేదు, నిదానంగా చూస్తే చెప్పగలుగుతాం. మీ ప్రతి రివ్యూ మాకు ఒక గిఫ్ట్ లాంటిది. మీరు ఇచ్చిన రివ్యూ మేము తీసుకుంటాం తప్పకుండా. ఎంట్రీ సీన్ చూసాను నేను, జస్ట్ ఫార్వర్డ్. అదేంటంటే మామూలుగా అయితే మనం చూపించలేదు, అమ్మాయిని చూసేసరికి మాస్క్ తీసి కొన్ని డైలాగ్స్ ఉన్నాయి. అది బాగుంది అసలు. ఇంకా అశోక్ నువ్వే డైరెక్ట్ చేసావా? మేడం మీరే మాట్లాడతారండి. వాళ్ళకి ఏదో కొంచెం ఎంకరేజ్మెంట్ అన్నమాట. లేదండి, మూవీ ఒక మంచి ఒక థీమ్ అంటే జనాలకి ఒక మెసేజ్ ఒకటి పాస్ అయింది. దానివల్ల అమ్మాయి మాటలు కానీ హీరోయిన్ కానీ హీరో కానీ చాలా నీట్గా ఉంది, నచ్చింది, బాగుంది. చూసారండి? ఓకే అండి, నేను చెప్పేది ఒకటే. మూవీ అయితే అది స్టార్టింగ్లో నేను చూశాను, మధ్యలో కూడా కొన్ని పిక్స్ చూశాను. టైటిల్స్ పరంగా కానీ అది ఎంట్రీ పరంగా కొన్ని బాగుంది. మేడం చెప్పినట్టు కొంచెం అంటే ల్యాగ్ అంటే మరి అది సబ్జెక్ట్ పరంగా వచ్చి ఉండొచ్చు మేబీ. అది ఒకసారి కొంచెం ఐడెంటిఫై చేయండి. మిగతా మూవీ అంతా కూడా బాగానే ఉంది. ఇంకా ఇలాంటి ఎపిసోడ్కి ఎన్నో చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తాను. ఎందుకంటే మన వైజాగ్కి ఒక ఇండస్ట్రీ అనేది లేదు. మీరు చేసే ఇలాంటి ప్రయోగాల వల్ల మనకంటూ ఒక ఇండస్ట్రీ ఫామ్ అవుతుంది. సో ఆల్ ది బెస్ట్ టు టూనెట్ దొంగల కాలనీ. దొంగల కాలనీ టీం ఉన్నారు. మన వైజాగ్లోనే ఆర్టిస్టులు ఉన్నారు, మేము తీసుకోము అన్నట్టుగా. అలాగే టెక్నీషియన్స్ కూడా ఉన్నారు. 24 క్రాఫ్ట్కి సంబంధించిన ప్రతి ఒక్క టెక్నీషియన్ కూడా మన వైజాగ్లోనే మన అందుబాటులోనే ఉన్నారు. కాకపోతే వాళ్ళకి కాస్త ప్రొడ్యూసర్స్ కానీ దొరికినట్లయితే కనుక వాళ్ళు ఇంకా టాలెంట్ ఏంటన్నది వాళ్ళ టాలెంట్ని వాళ్ళు ప్రూవ్ చేసుకుంటారు. కాబట్టి ఇలాంటి వాళ్ళని మనం ప్రోత్సహించి వాళ్ళ ద్వారా ఇంకా మంచి కాన్సెప్ట్తో మంచి ఫిలిమ్స్ కానీ తీయగలిగితే మనం కూడా అటు చెన్నై కానీ ఇటు హైదరాబాద్ కానీ ఇండస్ట్రీలకి ఏమాత్రం తీసిపోము. వైజాగ్లోనే ఒక ఫిల్మ్ ఇండస్ట్రీ వస్తుంది. ఇది నేను 8 సంవత్సరాల క్రితమే చెప్పాను. నేను ఆ రోజు నాకు తెలియని ఇండస్ట్రీకి నేను వచ్చిన కొత్త మహా అయితే ఒక 2 months అవుతుందేమో ఇండస్ట్రీకి వచ్చి. ఆ రోజుల్లోనే ఆవేశంగా చెప్తాను.
చెన్నై నుంచి హైదరాబాద్ విడిపోయింది, తెలుగు ఇండస్ట్రీ విడిపోయింది. ఇప్పుడు హైదరాబాద్ అంటే మన వైజాగ్లో లేనిదంటూ ఏమీ లేదు కాబట్టి వైజాగ్ ఇండస్ట్రీ వస్తుంది అని ఆ టైంలోనే చెప్పాను. అది మెల్లమెల్లగా ఇప్పటికీ అమల్లోకి వస్తుంది. ఇంకొక 2 yearsలో ఫుల్ ప్లెజర్డ్గా మన వైజాగ్లోనే ఒక ఫిల్మ్ ఇండస్ట్రీ తయారవుతుందని ఇదే నేను అంటామనగా చెప్పగలను. కాబట్టి మీలాంటి టాలెంటెడ్ పర్సన్స్ అందరూ కూడా ఇప్పటి నుంచి కొంచెంగా మీరు ఇంకా మంచిగా ఆలోచించి మంచి ప్రొడ్యూసర్స్ కానీ మంచి టీంని కానీ అరేంజ్ చేసుకుంటూ మీరు చేయగలిగే పనులు మీరు చేస్తే కనుక రాబోయే కాలంలో మీకే రాజుబాట. ఇదైతే నేను ఖచ్చితంగా చెప్పగలను. కాబట్టి నేను చెప్పేది ఒకటే, ఎక్కడికో కడుపు పట్టుకొని పరిగెత్తే కన్నా మన వైజాగ్లోనే మన చుట్టూ మన వారసులతో గణేష్ గారు అన్నట్లు వైజాగ్ వారితోనే ఒక సినిమా చేశాను అన్నారు. 2 ఏళ్ల కింద నేను మొత్తం వైజాగ్ వారితోనే రమ్య ఐపీఎస్ అనే మూవీలో విలన్ నుంచి హీరో దాకా అందరినీ కూడా వైజాగ్ వారితోనే నేను చేశాను. అలాగే ఏంటంటే దేనికి ఎవరు కూడా ఇక్కడ తక్కువ లేరు, ఎక్కడికో పరిగెత్తి తెప్పించుకునే అవసరం లేదు. ప్రతి ఒక్క క్యారెక్టర్కి బర్త్ పుట్టిన పాప నుంచి చనిపోయే డెడ్ బాడీ వరకు ప్రతిదీ 24 క్రాఫ్ట్ అవసరమే. అవన్నీ కూడా మన వైజాగ్లోనే ఉన్నాయి, మనం ఎక్కడికో పరిగెత్తలేదు. కాకపోతే మీలో ఉన్న టాలెంట్ని తీసుకురావడానికి మీరు హార్డ్ వర్క్ చేయండి, టీం వర్క్ చేయండి, ఇంకా కష్టపడండి, మంచి పేరు తెచ్చుకోండి, మన వైజాగ్కి మంచి పేరు తీసుకుంది. అంతే. అందరూ వైజాగ్లో ఉండాల్సిన వాళ్ళే. వైజాగ్లో సినిమా ఇండస్ట్రీ అంటేనే వైజాగ్లో ఏం లేదు, ఇటు సముద్రం లేదా, అటు గోదావరి లేదా, ఇటు వెళ్తే అరకు లేదా, ఏం లేదు వైజాగ్లో, ఏం లేదు, అన్ని వైజాగ్. ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ చేసుకెళ్తున్నారు, చెన్నై నుంచి కూడా వచ్చి ఇక్కడే చేస్తున్నాం. అలాంటప్పుడు మనం ఎక్కడికెక్కడికో ఎందుకు పరిగెత్తాలి? మనకున్న దాంట్లో వనరులతో మనం చేసుకుందాం, మనం టాలెంట్ నిరూపించుకుందాం, ప్రపంచానికి మనం ఏంటన్నా చాటుదాం. పూరి జగన్నాథ్ ఎక్కడి నుంచో రాలేదు, మన పక్కన నర్సీపట్నం రాదు, నిన్ను కోరే డైరెక్టర్ ఎక్కడి నుంచో రాలేదు, కొత్త వస్తే. సో వీళ్ళందరూ బాగా అయితే సక్సెస్ అయిన వాళ్ళే కదా. మనం కూడా ఇక్కడి నుంచే వెళ్దాం, మనం అంటే ఏంటన్నది అందరికీ చాట్ చెప్తున్నాం. అంతే. ఇవ్వాలని ఉంది కానీ చెప్పిన ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల 4.5 ఇస్తున్నాను.